ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లోనూ గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న రాష్ట్రాల్లోనూ మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడంతో ఇది దేశం నలుమూలల చర్చగా మారింది. గోదావరి నది వరద జలాలు ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలుస్తున్నాయని, ప్రతి ఏటా 3000 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయని, ఆ నీటిని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకి తాగునీరు సాగునీరు అందిస్తామని, దీనికోసం బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తామని ఈ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. దాదాపు 82,000 కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తయారు చేసినటువంటి డిపిఆర్ రిపోర్ట్ను కేంద్రానికి పంపించారు అనుమతుల కోసం. అయితే దీనిని పరిశీలించినటువంటి కేంద్ర నిపుణుల బృందం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంటుతో పాటు వరద జలాలు ఏ మేరకు ఉన్నాయి అనే నిర్ధారణ వంటి కొన్ని అంశాలు కావాలని, అవి వస్తే తప్ప దీనికి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇవ్వలేమని చెప్పి ఆ డిపిఆర్ను వెనక్కి పంపించారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ మళ్ళా తయారు చేసి అనుమతుల కోసం మళ్ళా పంపించే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ ఉంది. ఈ అంశాన్ని పక్కన పెడితే బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు చుట్టూ అనేకమైన రాజకీయపరమైన అంశాలు అలుముకొని ఉన్నాయి. వాటి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు బనకచెర్ల పోలవరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారనే చర్చ ఒకటి ఉంది. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నదీ జలాలను తాము ఏం చేయడం లేదని, కేవలం వరద జలాలను మాత్రమే, సముద్రంలో కలిసిపోయే వృధా అయ్యేటువంటి నదీ జలాలను మాత్రమే తాము ఉపయోగించుకుంటామని సందేశాన్ని తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల ద్వారా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా సానుభూతి పొంది తెలంగాణలో తమ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టుని తెరపైకి తీసుకొచ్చారు అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని, ఇద్దరు గురు శిష్యులే అని, చంద్రబాబు నీడలోనే రేవంత్ రెడ్డి పెరుగుతూ వచ్చారని, ఇలాంటి విమర్శలు రేవంత్ రెడ్డి మీద అక్కడి ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మా ఇద్దరికి మధ్య ఎట్లాంటి సంబంధాలు లేవు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, రాష్ట్రాల పరంగా ప్రభుత్వాల పరంగా మాత్రమే మాకు సంబంధాలు ఉన్నాయని, అంతకుమించి వేరేది లేదనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ వాదాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ ప్రాజెక్ట్ అంశం తెరపైకి తీసుకొచ్చారనే చర్చ కూడా వినిపిస్తూ ఉంది. మరోవైపు గతంలో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ కొనుగోలు విషయం అనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చింది. అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి బాగా నష్టం చేకూర్చిందనే వాదన కూడా ఒకటి ఉంది. మరోవైపు ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ వెనకాల బీజేపీ వ్యూహం ఉంది. త్వరలో తమిళనాడులో జరగబోయే ఎలక్షన్లో బీజేపీ లాభపడేందుకు ఈ అంశాన్ని
చంద్రబాబు నాయుడు ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. తమిళనాడుకి కర్ణాటకకి మధ్య ఇదివరకే కావేరీ జలాల వివాదం నడుస్తూ ఉంది. ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు దీనికి లింకప్ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం రగిలి ముదిరి పాకాన పడితే తమిళనాడు ఎలక్షన్లో బీజేపీ లబ్ధి పొందొచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఈ ప్రాజెక్టుని చంద్రబాబు ద్వారా తెరపైకి తీసుకొచ్చారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇంకొక వైపు పోలవరం ప్రాజెక్టు ఉండగా మళ్ళా బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు ఎందుకు అన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. చాలామంది నిపుణులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. దాని అంచనా వ్యయమే 55,000 కోట్లుగా ఉంది. అలాంటిది మళ్ళా 82,000 కోట్లు అప్పులు చేసి ఈ ప్రాజెక్ట్ నిర్మించి ఆ అప్పులన్నీ రాష్ట్ర ప్రజల మీద మోపి అంత అవసరం ఎందుకు? అన్ని అనుమతులు పొందినటువంటి జాతీయ ప్రాజెక్ట్ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తే సరిపోతుంది కదా అని ఈ ఎక్స్పర్ట్స్ అంతా చంద్రబాబు నాయుడిని, ఆయన నిర్ణయాన్ని తప్పుపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరో విధమైన రాజకీయ చర్చ జరుగుతూ వస్తోంది. బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ అంశం తెరపైకి తీసుకొచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళిద్దరూ ఈ అంశంలో ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా? లేకపోతే కేంద్రం బీజేపీ పెద్దలు జగన్ వెనకాల ఉండి నువ్వేమి నోరెత్తొద్దు, దీని మీదే మాట్లాడొద్దు అనేమన్నా సలహాలు సూచనలు ఇస్తున్నారా అనే చర్చ కూడా వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు కానీ చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చినటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంతవరకు ప్రస్తావించిన సందర్భాలు లేవు, వ్యతిరేకించిన సందర్భాలు లేవు, అలా అని సపోర్ట్ చేసిన సందర్భాలు లేవు. సైలెంట్గా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ఆదేశాల మేరకే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు పరిణామాలు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతున్నాయనేది భవిష్యత్తులో చూద్దాం.